హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే తయారు చేస్తున్నాను. 1/2 kg బియ్యం పిండితో. ఎవరికైతే సర్వపిండి అనేది నచ్చుతుందో వాళ్ళు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే మనం ఇంట్లో ఏదైనా పెద్ద గిన్నె కానీ వెడల్పాటి బేషన్ కానీ ఏదైనా ఉంటే తీసుకోవాలి. కలుపుకోవడానికి వీలుగా. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ముందే మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. పల్లీలు అనేది పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పును కూడా ఒక 1/2 అవర్ ముందైతే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల అయితే మనకు తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. అలాగే గట్టిగా ఉండదు సర్వపిండి అనేది. తర్వాత నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చితే పచ్చిమిర్చిని దంచి కూడా వేసుకోవచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళైతే స్లైసెస్గానే వేసుకోండి. ఒకవేళ వాళ్ళ పిల్లలు తింటే పచ్చిమిర్చి తీసేసి తింటారు కదా. సో తర్వాత ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడ 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకొని స్లైసెస్గా చేసుకొని వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాం. మనకు 1/2 kgకి అయితే 2 టేబుల్ స్పూన్ పడుతుంది. సో ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు కదా. తర్వాత 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేస్తున్నాను. సో మనం మొత్తాన్ని అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మొత్తము పప్పులకు ఉల్లిగడ్డ కారం ఉప్పు పట్టేటట్టు. తర్వాత మనం ఒకేసారి 1/2 kg పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనమైతే దాన్ని మొత్తం ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక్కడే మనం సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 2 టేబుల్ స్పూన్ పడుతుంది. కాకపోతే చూసి వేసుకోవాలనేసి నేను 1/2 తగ్గించాను కదా. ఇక్కడ మళ్ళీ 1/2 అనేది పడుతుంది. సో నేను సాల్ట్ ఆయనతో 1/2 టేబుల్ స్పూన్ కూడా వేసుకున్నాను. తర్వాత మనమైతే దీన్ని మొత్తాన్ని ఒకసారి మంచిగా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వాటర్ పోసిన తర్వాత కలవదు. సో ఇక్కడే మనం మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుకోవడంలోనే ఉంటుంది పిండిని పొడిగా ఉన్నప్పుడు. తర్వాత వాటర్ అనేది వేసి మంచిగా కలుపుకోవాలి. నాకు 1/2 kg పిండికి ఒక 1/2 లీటర్ వాటర్ అనేది పడింది. సో మనం కొద్దిగా నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకోవాలి. సో మొత్తాన్ని ఒక పిండి ముద్దలాగా అయితే ఒక దగ్గర చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ గట్టిగానే ఉండాలి వీడియోలో చూపించిన విధంగా. సో మనం తీసుకున్న గిన్నెకైతే వెడల్పాడికి సర్వపిండి గిన్నె కూడా ఉంటాయి. సో దాంట్లోకైతే మనకు వాటర్ డ్రాప్ అనేది ఉండకూడదు. అలా ఉంటే మనకైతే సర్వపిండి దానికి అతుక్కపోతుంది, సరిగ్గా రాదు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి మనము చుట్టూరా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే పెట్టుకుంటామో అంతవరకు అయితే ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత మీకు ఒకవేళ ఆ సర్వపిండి అనేది క్రిస్పీగా రావాలనుకుంటే కొంచెం పిండి ముద్దనైతే నేను వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి. మెత్తగా రావాలనుకుంటే కొంచెం పిండి ఎక్కువ తీసుకోండి. తర్వాత దాన్ని 3 వేళ్ళతో మధ్యలో ఫస్ట్ పిండి ముద్దనేసి 3 వేళ్ళతో అయితే ప్రెస్ చేసుకుంటూ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే మనం అనుకోవాలి. సో మనం ఒత్తేటప్పుడు కొంచెం వేళ్ళు అనేది వస్తాయి, కానీ తింటే చాలా బాగుంటుంది కాబట్టి రిస్క్ అనేది కూడా ఉంటుంది. తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకొని 2 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత 2 డ్రాప్స్ వాటర్ అనేది వేసుకోవాలి. మంచిగా కుక్ అవుతుంది ఇలా చల్లుకోవడం వల్ల. తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలు అయితే పెట్టి చూపిస్తున్నాను. ముందైతే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ మీకు నచ్చినంత వేసుకొని కొద్దిగా పిండి తీసుకొని మనమైతే ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మనం దానిపైన పెట్టుకొని మూత పెట్టుకొని అయితే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. సో మూత తీసి చూసాం కదా, ఇదైతే కుక్ అవ్వలేదు. లో ఫ్లేమ్లో అట్లనే ఉంచండి. ఇది కుక్ అయింది కదా, చూడండి మనకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో అంతేనండి, మనం తీసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మనకి ఈజీగా ఊడి రావడానికి అయితే గిన్నెని అయితే బోర్లించుకోవాలి. బోర్లించుకొని మన కింద క్లాత్ని అయితే తీసుకొని నిదానంగా మనం పైన ఆ క్లాత్తో ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు సర్వపిండి అనేది కిందికి ఊడొస్తుంది. చూడండి ఎట్లా వస్తుందో, మనకు సౌండ్ కూడా వస్తుంది కింద పడిపోయేటట్టు. చూడండి ఎంత మనకు శనగపప్పు కానీ నువ్వులు కానీ కరివేపాకు అంతా ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. మనకు చాలా కుక్ అయింది. ఇంకో వైపు కూడా చూద్దాము. ఇంకో వైపు కూడా కుక్ అవుతుంది. మనం ఏం టెన్షన్ పడని అవసరం లేదు. అంతేనండి, తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే తయారైపోయింది. ఇది చాలామంది మార్నింగ్ తినడానికి చాలా బాగుంటుంది. అలాగే టీలోకి అయితే చాలామంది ఇష్టంగా తింటారు. ఇది తినే వాళ్ళకు తెలుస్తుంది టేస్ట్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.